న్యూస్ డిఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. పార్టీ బీఫారాలు అమ్ముకున్న చరిత్ర డి శ్రీనివాస్ దని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఏమీ సంపాదించలేదని టీఆర్ఎస్ లో చేరానంటోన్న డిఎస్ తో కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ను 2 సార్లు గెలిపించానంటోన్న డిఎస్ వైఎస్ బతుకున్నప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పదవులు సంపాదించి అంచెలంచెలుగా ఏమి లేనటువంటి వ్యక్తులు అతిపెద్ద స్థాయికి ఎదిగి పదవులు సంపాదించుకొని లాభపడి ఈనాడు వేరే పార్టీలోకి పోతే మాకేం అభ్యంతరం లేదు, పోయినావు మంచిదే, కానీ నీ మాటలు మాత్రం దిగజారుడు మాటల్లాగా ఉన్నది డి శ్రీనివాస్ గారు. అది ఏమిటంటే 45 ఏళ్లు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, 2 సార్లు ప్రభుత్వాన్ని తెచ్చినా నేనేమన్నా భూములు సంపాదించినా ఆస్తులు సంపాదించినా నాకేమిచ్చింది? అంతటితో ఆగలేదు ఆయన. ఒక అడుగు ముందుకేసి నేను నోరిప్పితే కాంగ్రెస్ ది బండారం బయట పెడతా అంటున్నాడు. అది ఏమిదో బయట పెట్టరా బాబు?